నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మోడర్న్ ఫిజిక్స్ లో ఫోటో ఎలక్ట్రిక్ సెల్. ఫోటో ఎలక్ట్రిక్ సెల్ ఎగ్జామ్ లో ఎలా అడుగుతాడంటే ఎక్స్ప్లెయిన్ ద కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ సెల్ అంటారు. ఎక్స్ప్లెయిన్ ద కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ సెల్. ఎప్పుడు కూడా థియరిటికల్ ఎగ్జామ్కి ఎలా రాయాలి అంటే నీకు ఏదైతే ఉంటుందో డయాగ్రామ్ అనేది ఉంటుంది, కంపల్సరిగా డయాగ్రామ్ ఉంటుంది. ఆ డయాగ్రామ్ అనేది నీట్గా ప్రాక్టీస్ చేయాలి. డయాగ్రామ్ రాసి డయాగ్రామ్ డ్రా చేసి ఒక్కొక్క పార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వర్కింగ్ అనేది రాయాలి. ఫోటో ఎలక్ట్రిక్ సెల్ దీంట్లో ఉన్నటువంటి పార్ట్స్ ఏమున్నాయి, ఉండేటువంటి పార్ట్స్ ఏంటి అంటే మీకు అసలు ఫోటో ఎలక్ట్రిక్ సెల్ అంటే ఏంటి ఇక్కడ చూస్తే ఇవ్వండి. ఫోటో ఎలక్ట్రిక్ సెల్ ఈజ్ ఏ సెన్సిటివ్ డివైస్ ఆర్ డివైస్ విచ్ కన్వర్ట్స్ లైట్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. అది దాని యొక్క డెఫినేషన్. ఫోటో ఎలక్ట్రిక్ సెల్ ఈజ్ ఏ డివైస్ విచ్ కన్వర్ట్స్ లైట్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. నార్మల్ బ్యాటరీ ఫంక్షన్ ఏంటి? ఒక బ్యాటరీ ఏం చేస్తుంది? బ్యాటరీ ఏం చేస్తుందమ్మా? బ్యాటరీ యొక్క ఫంక్షన్ ఏంటి? ఎలక్ట్రికల్ వాళ్ళు చెప్పండి. బ్యాటరీ అంటే ఏంటి అసలు? కెమికల్ ఎనర్జీ విల్ బి కన్వర్టెడ్ ఇంటు ద ఎలక్ట్రికల్ ఎనర్జీ. కెమికల్ ఎనర్జీ విల్ బి కన్వర్టెడ్ ఇంటు ద ఎలక్ట్రికల్ ఎనర్జీ. మన యొక్క బ్యాటరీ అంటే మొబైల్లో కానీ, లేదా వాల్ క్లాక్స్లో కానీ, లేదా మన యొక్క ఇన్వర్టర్స్లో వాడేటువంటి బ్యాటరీ కానీ ఏం చేస్తుందంటే కెమికల్ ఎనర్జీ విల్ బి కన్వర్టెడ్ ఇంటు ద ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో ఇది ఫోటో ఎలక్ట్రిక్ సెల్. ఫోటో ఫోటో మీన్స్ నథింగ్ బట్ లైట్. లైట్ ఎనర్జీ విల్ బి కన్వర్టెడ్ ఇంటు ద ఎలక్ట్రికల్ ఎనర్జీ. అది డెఫినేషన్. ఫోటో ఎలక్ట్రిక్ సెల్ ఈజ్ ఏ డివైస్ విచ్ విల్ కన్వర్ట్స్ ద లైట్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. దాని తర్వాత దాంట్లో ఉండేటువంటి కాంపోనెంట్స్ ఏంటి? ఇట్ కన్సిస్ట్ ఆఫ్ టూ ఫోటో సెన్సిటివ్ సర్ఫేసెస్. టూ ఫోటో సెన్సిటివ్ సర్ఫేసెస్, ఒకటి పి, రెండోది సి. పి అండ్ సి ఆ రెండు కూడా ఫోటో సెన్సిటివ్ సర్ఫేసెస్, అంటే మెటల్ సర్ఫేసెస్ అనుకోండి. ఓకే. సో వీటిని ఎక్కడ పెట్టాడు అంటే ఇది ఒక బల్బ్. దీన్ని ఏమంటారు అంటే ఎవాక్యుయేటెడ్ బల్బ్. ఎవాక్యుయేటెడ్ బల్బ్ ఎవాక్యుయేటెడ్ క్వార్జ్ బల్బ్ లో పెట్టారు. ఏమిటి? టూ సెన్సిటివ్ ఫోటో సెన్సిటివ్ సర్ఫేసెస్ ని పి అండ్ సి అనేటువంటి దాన్ని ఒక బల్బ్ లో పెట్టారు. సో ఫస్ట్ మీరు డ్రా చేసేటప్పుడు టూ ఫోటో సెన్సిటివ్ సర్ఫేసెస్ డ్రా చేస్తారు. నాతో పాటు డ్రా చేయండి. టూ ఫోటో సెన్సిటివ్ సర్ఫేసెస్. ఒకటి ఇక్కడ ఈ రెండు కూడా ఎందులో పెట్టారు అంటే ఒక ఎవాక్యుయేటెడ్ క్వార్జ్ బల్బ్ లో పెట్టారు. ఓకే. ద ప్లేట్ పి ఈజ్ కనెక్టెడ్ టు ద నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ. బ్యాటరీ అనేది ఉంది ఇక్కడ. దిస్ ఈజ్ నెగిటివ్ టెర్మినల్ అండ్ దిస్ ఈజ్ పాజిటివ్ టెర్మినల్. ఇది పి అండ్ దిస్ వన్ ఈజ్ సి. పి ఈజ్ కనెక్టెడ్ టు ద నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ అండ్ సి ఈజ్ కనెక్టెడ్ టు ద పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ విత్ ద హెల్ప్ ఆఫ్ ద గ్యాల్వనామీటర్. మధ్యలో జి అనేటువంటి గ్యాల్వనామీటర్ ని పెట్టారు. సో ఇది పి అండ్ సి. ఇది నెగిటివ్ టెర్మినల్ తో కనెక్ట్ అయింది కాబట్టి ఇక్కడ మైనస్, ఇది పాజిటివ్ టెర్మినల్ తో కనెక్ట్ అయింది కాబట్టి ప్లస్. ఇది. సో ఇదే ఫోటో ఎలక్ట్రిక్ సెల్. సో ఇది కన్స్ట్రక్షన్ అమ్మా. ఏమేం చెప్పాం? ఫస్ట్ పి అండ్ సి అనేటువంటి టూ ఫోటో సెన్సిటివ్ సర్ఫేసెస్ ఉన్నాయి. దట్ పి విల్ బి కనెక్టెడ్ టు ద నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ. సి ఈజ్ కనెక్టెడ్ టు ద పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ. ఓకే. సి ఈజ్ కనెక్టెడ్ టు ద పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ త్రో ఏ గ్యాల్వనామీటర్. అక్కడ గ్యాల్వనామీటర్ అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే. గ్యాల్వనామీటర్ ఎందుకు యూజ్ చేస్తామంటే రెసిస్టెన్స్ ని మెజర్ చేసుకోవడానికి. ఇప్పుడు ఎప్పుడైతే మీకు ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ వచ్చినాయో, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎలా వస్తాయి అనేది చెప్తా మీకు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఫస్ట్ సన్ లైట్ లైట్ విల్ బి ఇన్సిడెంట్ ఆన్ ద సర్ఫేస్ పి. పి అనేటువంటి సర్ఫేస్ మీద ఇన్సిడెంట్ అయింది. ఇందాక ఇప్పుడు వరకు మనం ఏం చెప్పుకున్నాం? వెన్ ఎవర్ లైట్ ఈస్ ఇన్సిడెంట్ ఆన్ ద సర్ఫేస్, మినిమం లైట్ విల్ బి రిక్వైర్డ్. మినిమం లైట్ అనేది దాని మీద పడినప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవుతాయి. సో ఈ యొక్క ఎలక్ట్రాన్స్ అనేవి నెగిటివ్ టెర్మినల్ నుంచి పాజిటివ్ టెర్మినల్ కంటే ఇక్కడ ఫోటో ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవుతా ఉన్నాయి. సి అనేటువంటి సర్ఫేస్కి వచ్చినాయి. ఇక్కడ నుంచి మన యొక్క బ్యాటరీలోకి వస్తాయి.
లైట్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత. సో అదే మనకి ఇక్కడ వర్కింగ్. లైట్ ఇన్సిడెంట్ అవుతుంది, ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడ నుంచి ఇక్కడికి ఫ్లో అవుతాయి. ఓకే, ఫ్లో అయిన తర్వాత గాల్వనామీటర్లో డిఫ్లెక్షన్ అనేది చూపిస్తుంది. ఇనిషియల్గా ఇక్కడ జీరోలో ఉంటుంది రీడింగ్, గాల్వనామీటర్ యొక్క రీడింగ్. ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ ఫ్లో అయ్యి ఇక్కడ వరకు వస్తుందో ఈ గాల్వనామీటర్ అనేది డిఫ్లెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనకి కరెంట్ అనేది ప్రొడ్యూస్ అయినట్టు, ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అయినట్టు. ఇక్కడ చూడండి, వెన్ మోనోక్రోమాటిక్ లైట్ ఈజ్ అలౌడ్ టు ఫాల్ ఆన్ ద ప్లేట్ పి. పి అనేటువంటి ప్లేట్ మీద లైట్ అనేది పడినప్పుడు ఎలక్ట్రాన్స్ ఆర్ ఎజెక్టెడ్ అంటే రిలీజ్డ్, ఆర్ మూవ్డ్, ఆర్ ఫ్లోయింగ్, ఓకే, ఫ్రమ్ ఇట్. దీస్ ఆర్ ఫోటో ఎలక్ట్రాన్స్ అండ్ ఆర్ అట్రాక్టెడ్ బై ద ప్లేట్ సి. ప్లేట్ సికి అట్రాక్ట్ అవుతాయి. సో యాజ్ ద రిజల్ట్ ఫోటో ఎలక్ట్రిక్ కరెంట్ ఫ్లోస్ ఇన్ ద సర్క్యూట్ అండ్ ద గాల్వనామీటర్ షోస్ ద డిఫ్లెక్షన్. ఇది వెన్ దెర్ ఈజ్ నో లైట్ ఫాల్ ఆన్ ద ప్లేట్, దెర్ ఈజ్ నో డిఫ్లెక్షన్ ఇన్ ద గాల్వనోమీటర్. లైట్ అనేది లేదనుకోండి, మీకు ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉండవు. సో సింపుల్ గా చెప్తున్నా, ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఫోటో ఎలక్ట్రిక్ సెల్ ఈజ్ ఏ డివైస్ విచ్ ఈస్ కన్వర్ట్స్ లైట్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. దాని యొక్క కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది? రెండు ప్లేట్స్ ఉంటాయి, ఒకటి పి, ఇంకొకటి సి. పి అనేది నెగిటివ్ టెర్మినల్ కి, బ్యాటరీ యొక్క నెగిటివ్ టెర్మినల్ కి కనెక్ట్ చేస్తావు. సి అనేది బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ కి కనెక్ట్ చేస్తావు. ఇప్పుడు లైట్ అనేది దీని మీద ఇన్సిడెంట్ చేస్తావు. ఈ లైట్ ఇన్సిడెంట్ అవ్వటం వల్ల ఎలక్ట్రాన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఆ రిలీజ్ అయినటువంటి ఎలక్ట్రాన్స్ ప్లేట్ సి అట్రాక్ట్ చేస్తుంది. ప్లేట్ సి అట్రాక్ట్ చేసి ఆ ఎలక్ట్రాన్స్ వచ్చి ఇక్కడ డిఫ్లెక్షన్ జరుగుతుంది. ఎప్పుడైతే లైట్ ఆపేసావు అనుకో, లైట్ పడట్లేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో కావు, ఇక్కడ గ్యాల్వనామీటర్లో డిఫ్లెక్షన్ అనేది చూపించదు. ఇప్పుడు బైక్ ఉంది, బైక్ ఎక్సలేటర్ ఇచ్చావు, ఎక్సలేటర్ ఇస్తే నీ యొక్క స్పీడోమీటర్ రీడింగ్ నీడిల్ అనేది మూవ్ అవుతుంది. ఓకే, అదే నువ్వు ఇంజిన్ స్టాప్ చేసేవు, నీ యొక్క స్పీడోమీటర్ ఏమన్నా స్టార్ట్ అవుతుందా? జీరో దగ్గరే ఉండిపోతుంది. సేమ్ అంతే, లైట్ అనేది ఎక్స్కలేటర్. లైట్ ఇచ్చావు, గాల్వనామీటర్లో డిఫ్లెక్షన్ చూపించాలి. లైట్ లేదా ఎలక్ట్రాన్స్ మూవ్ కావు, గాల్వనామీటర్లో డిఫ్లెక్షన్ చూపించదు. సో ఇది వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ది ఫోటో ఎలక్ట్రిక్ సెల్. అర్థమైందమ్మా? ఎనీ డౌట్? వెరీ సింపుల్గా. ఒకటి, థియరీ క్వశ్చన్స్ ఎప్పుడు కూడా నెక్స్ట్ సబ్జెక్ట్స్లో అయినా గుర్తుపెట్టుకోండి, ఒక స్టోరీ లాగా అర్థం చేసుకోండి. ఒక సినిమాకి వెళ్తే మనం ఏం చేస్తాం? ఫస్ట్ నుండి చివరి దాకా ఏం జరిగిందో మనకు గుర్తు ఉంటుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఫస్ట్ నుండి చివరి దాకా ఏం జరిగింది. రెండు ప్లేట్లు తీసుకున్నాడు, ఒకదానికి పి అనే పేరు పెట్టాడు, ఒకదానికి సి అనే పేరు పెట్టాడు. పిని నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీకి పెట్టాడు, సిని పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీకి పెట్టాడు. లైట్ ఇన్సిడెంట్ చేశాడు. అప్పుడు ఏమైంది? పి అనేటువంటిది ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేసింది, అది సి అనేటువంటిది అబ్జార్బ్ చేసుకుంది. అబ్జార్బ్ చేసుకుని గ్యాల్వనామీటర్లో డిఫ్లెక్షన్ అనేది చూపించింది అనమాట. ఓకే, రైట్. జాన్ ఏంటి రాస్తున్నావేంటి? ఓకే, రైట్. సో నెక్స్ట్ కాన్సెప్ట్, ఈ యొక్క ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం? ఇవన్నీ రెగ్యులర్ మీరు ఈజీగా రాసేయచ్చు. అంటే రెగ్యులర్ గా చూసేటువంటి ఎలక్ట్రానిక్ అప్లికేషన్స్ అన్నిటిలోనూ కూడా యూజ్ చేస్తాం. ఎలక్ట్రానిక్ అప్లికేషన్ వేరు, ఎలక్ట్రిక్ అప్లికేషన్ వేరు. ట్రిపుల్ వాళ్ళు ఏమన్నా డిఫరెన్స్ చెప్పండి. వర్చువల్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ కి, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ కి డిఫరెన్స్ ఏంటి? గివ్ ఎనీ ఎగ్జాంపుల్. వరుణ్, రెస్పాండ్. వరుణ్, వరుణ్ నువ్వు ఏ బ్రాంచ్? లిఖిత, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎలక్ట్రానిక్? ఎలక్ట్రిక్ కి ఎలక్ట్రానిక్ కి డిఫరెన్స్ ఏంటి? అదే ఎగ్జాంపుల్స్ ఏంటి? టీవీ అనేది ఎలక్ట్రిక్ డివైసా, ఎలక్ట్రానిక్ డివైసా? టీవీ electronic device, ఎలక్ట్రానిక్. ల్యాప్టాప్ electronic device, ఎలక్ట్రానిక్. మొబైల్, electronic device, ట్రాన్స్ఫార్మర్, electric device, Electronic device. ట్రాన్స్ఫార్మర్, ట్రాన్స్ఫార్మర్, Electric device, sir. ఎలక్ట్రిక్ డివైస్. Electric device, sir. ఓకే. బ్యాటరీ,
electron, electrical, ఎలక్ట్రిక్, electric, ఎలక్ట్రిక్ నాట్ ఎలక్ట్రానిక్. ఓకే. సో ఇక్కడ చూడండి, elec- మ్యాక్సిమం ఎలక్ట్రానిక్ డివైసెస్ అన్నిటిలోనూ కూడా ఈ యొక్క ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది యూజ్ చేస్తాం. టెలివిజన్స్, బగ్లర్ అలారమ్స్, కౌంటింగ్ మిషన్స్, ఫోటో టెలిగ్రఫీ, మైక్రో ఎమిటర్స్, కలర్ ఐడెంటిఫికేషన్ అప్లికేషన్స్ లో. నెక్స్ట్ ప్రొడక్షన్ ఆఫ్ సౌండ్ ఫ్రమ్ ఫిల్మ్స్. ఫిల్మ్స్ అంటే ఆ, మనం ఓల్డెన్ డేస్ లో మీరు చూసుండ్రు, ఫిల్మ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఏంటి, జనరల్గా మీరు ఒక స్టూడియోకి వెళ్ళినప్పుడు మీరు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో దిగితే దాని సాఫ్ట్ కాపీ మీకు ఇచ్చేసేస్తాడు. గతంలో ఏం చేశారంటే, చేసేవాళ్ళు అంటే ఒక ఫిల్మ్ అనేది ఉంటుంది, నెగిటివ్ అంటారు దాన్ని, ఫిల్మ్ అనేది ఉంటుంది. ఆ ఫిల్మ్ ఇచ్చేవాళ్ళు అనమాట. దాన్ని స్టోర్ చేసుకుని మనకి ఎప్పుడైతే మళ్ళీ ఇంకో ఫోటో కావాలంటే ఆ ఫిల్మ్ తీసుకెళ్ళి అతనికి దగ్గరికి వెళ్ళి ఇవ్వాలన్నమాట, ఓల్డెన్ డేస్లో. ఓకే. సో వాటి నుంచి సౌండ్ ప్రొడ్యూస్ చేయడానికి. నెక్స్ట్ ఆటోమేటిక్ క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ ఆఫ్ డోర్స్. ఇది కూడా ఏంటి అంటే మనకి బస్సెస్లో ఉంటాయి. బస్సెస్లో. నెక్స్ట్ మెట్రో ట్రైన్ మీరు ఎప్పుడన్నా ఎక్కినట్లయితే కరెక్ట్గా విత్ ఇన్ టైం ఒక 1 మినిట్ లోపు, 1 మినిట్ వెయిట్ చేస్తే ఆ 1 మినిట్ తర్వాత మళ్ళీ క్లోజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో అలాంటి దాంట్లో. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కొన్ని కొన్ని రెస్టారెంట్స్లోను, కొన్ని ఎంఎన్సి ఆఫీసెస్లో డోర్స్ ఉంటాయి. ఐడి కార్డు పెట్టినప్పుడు ఆ డోర్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు కొన్ని మూవీస్లో చూసుంటారు, డోర్ అనేది ఓపెన్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనం వెళ్ళిపోయిన వెంటనే మళ్ళీ ఆ డోర్ అనేది క్లోజ్ అయిపోతూ ఉంటుంది. సో అలాంటి అప్లికేషన్స్లో కూడా మనం ఈ యొక్క ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ స్ట్రీట్ లైట్స్ ఆన్ అండ్ ఆఫ్. మ్యాక్సిమం టౌన్స్లో, అంటే అర్బన్ ఏరియాస్లో స్ట్రీట్ లైట్స్ ఆటోమేటిక్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఒక టైమింగ్ అనేది పెట్టుకుంటారు. సపోజ్ చీకటి ఎప్పుడు పడుతుంది, 6:30 అనుకోండి. 6:30కి ఎగ్జాక్ట్గా టౌన్ మొత్తం ఒకేసారి లైట్స్ అనేవి ఆన్ అవుతాయి ఆటోమేటిక్గా. అలాంటి చోట కూడా మనం ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అప్లికేషన్స్ని మనం యూజ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ ఫర్ కంపేరింగ్ ద ఇల్యూమినేషన్ పవర్ ఆఫ్ టూ లైట్ సోర్సెస్. వాటికి అంటే దీంట్లో మనకి 20 వాటేజ్ లైట్ అని, లేదా 40 వాట్స్ లైట్ అని, లేదంటే 120 వాట్స్ లైట్ అని, వీటిని కూడా ఈ యొక్క ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ యొక్క ప్రిన్సిపల్స్ మీద దాని యొక్క అప్లికేషన్స్ కంపేర్ చేయడానికి యూజ్ చేస్తాను. వాటేజ్ తెలుసమ్మా, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు. మనం ఓల్డెన్ డేస్లో ఎల్లో లైట్స్ ఉండేవి, జీరో క్యాండిల్ లైట్స్ అంటారు. ఇప్పుడు అన్నీ కూడా ఏమవుతుంది, ఎల్ఈడి లైట్స్ వచ్చేస్తున్నాయి. ఎల్ఈడి. ఆ ఎల్ఈడిస్ లో ఏంటి అంటే ఇలా వాటేజ్ ఉంటుంది, 20W. మనం ఒక లైట్ కొంటున్నాము అంటే దాని యొక్క వాటేజ్ ఎంత, దాని యొక్క పవర్ ఎంత అనేది చూసుకోవాలి. 20 వాట్స్ అంటే 20 వాట్స్ పవర్ అనేది మనం ప్రొడ్యూస్ చేస్తాం అక్కడ. ఓకే. 20 వాట్స్/అవర్, నాట్ అవర్, ఇన్ ఎ డే. 20 వాట్స్ ఇన్ ఎ డే. సో అదనమాట. సో ఇది అప్లికేషన్స్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, ఈ లైట్ అనేది ఇన్సిడెంట్ అవుతుంది కదమ్మా. లైట్ అనేది ఇన్సిడెంట్ అయ్యేటప్పుడు ఆ లైట్ ఏ విధంగా ఇన్సిడెంట్ అవుతుంది. ఇదిగోండి, ఇక్కడ ఇది ఒక గ్లాస్ సర్ఫేస్ తీసుకున్నాం. చాలా జాగ్రత్తగా చూడండి డయాగ్రాము. ఇదిగోండి, ఇది ఒక సర్ఫేస్ గ్లాస్. ఇది గ్లాస్. రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అంటాడు. డిఫైన్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అంటాడు. రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అంటే ఇది గ్లాసు, దాని మీద ఎయిర్ ఉంది. ఎప్పుడూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, లైట్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం. ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంలోకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకుని దాని మీద లైట్ అనేది ఇన్సిడెంట్ చేశాం. ఇలా లైట్ అనేది ఇన్సిడెంట్ అయింది. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ అయ్యేటప్పుడు ఈ యొక్క గ్లాస్కి పర్పెండిక్యులర్ లైన్ అనేది ఒకటి డ్రా చేస్తాం. గ్లాస్కి ఒక పర్పెండిక్యులర్ లైన్ అంటే వర్టికల్ లైన్. చాలా జాగ్రత్తగా డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. గ్లాస్కి పర్పెండిక్యులారిటీ అంటే సపోజ్ ఇది గ్లాస్ అనుకుంటే దీనికి పర్పెండిక్యులర్ ఇదిగోండి ఇలా, ఇలా ఒక ఇమాజినరీ లైన్ అనేది. ఆ ఇమాజినరీ లైన్కి ఈ ఇన్సిడెంట్ అయినటువంటి లైన్కి ఉన్నటువంటి యాంగిల్ ఏమంటారు అంటే ఇన్సిడెంట్ యాంగిల్ అంటారు. అంటే θi అన్నమాట. ఇది వచ్చేసరికి θi. ఇప్పుడు లైట్ లో ఏమవుతుందంటే ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత జనరల్గా ఏమవుతుంది, ఇదిగోండి ఇలా ఇన్సిడెంట్ అయితే ఇలా వచ్చేసేయాలి. కానీ ఏమవుతుందంటే ఈ ఇన్సిడెంట్ లైట్ అనేది మీకు ఇక్కడ బెండ్ అవ్వటం జరుగుతుంది. ఈ గ్లాస్ మీద పడిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత కొంత బెండ్ అనేది జరుగుతుంది. ఓకే. సో అలా బెండ్ అవ్వటాన్ని ఏమంటారు అంటే రిఫ్రాక్షన్ అంటారు.
ఫ్రాక్షన్ రెండు ఉంటాయి. రిఫ్రాక్షన్, రిఫ్లెక్షన్. రిఫ్లెక్షన్ అంటే ఏంటి? ఇక్కడ పడి ఇలా రిఫ్లెక్ట్ అవుతాయి. ఇలా బాల్ బౌన్స్ అవుతుంది చూసారా, మీరు నేల మీద ఇలా కొట్టారనుకోండి, అది మళ్ళా బ్యాక్ వస్తుంది. సో అది రిఫ్లెక్షన్. ఓకే, ఇది వచ్చేసరికి రిఫ్రాక్షన్. గ్లాస్లోకి వచ్చేసి గ్లాసు కింద నుండి బెండ్ అవుతుంది, యాంగిల్ సేమ్ ఉండదు. యాంగిల్ అనేది సేమ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇదిగోండి, ఇలా రాదు, స్ట్రైట్గా రాదు. స్ట్రైట్గా రాకుండా ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్కువ యాంగిల్ ఉంది, ఇక్కడ తక్కువ యాంగిల్ ఉంది అనమాట. సో ఈ ప్రాసెస్ని ఏమంటారు అంటే రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ద ఫినామినా ఆఫ్ bending of light ray when it passes from one medium to another medium. One medium to another medium is called refraction of light. ఈ ఇలా వన్ మీడియం నుంచి ఇంకో మీడియంలోకి పాస్ అయ్యేటప్పుడు ఈ లైట్ బెండ్ అవటాన్ని ఏమంటారు అంటే రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అంటారు. అర్థమైందండి? రిఫ్రాక్షన్ అంటే ఏంటంటే డైరెక్ట్ ఏ యాంగిల్తో ఇన్సిడెంట్ అయ్యిందో అదే యాంగిల్తో ట్రాన్స్ఫర్ అవ్వదు, కొంత బెండింగ్ అనేది జరుగుతుంది. సో దీన్ని ఏమంటారు అంటే రిఫ్రాక్షన్ అంటారు. ఈ యాంగిల్ వచ్చేసరికి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఇది వచ్చేసరికి యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. థీటా ఐ, థీటా ఆర్, రెండిటికి డిఫరెన్స్ ఉంది. ఓకే, రెండిటికి కూడా డిఫరెన్స్ ఉంది. ఓకే, సో నా అర్థమైందా డిఫరెన్స్? ఎనీ డౌట్? రిఫ్రాక్షన్ అనేది అర్థమైందా? ఏదైనా డౌట్ ఉందా అండి? రిఫ్రాక్షన్ మీన్స్ ద ఫినామినా ఆఫ్ బెండింగ్ ఆఫ్ లైట్ రే వెన్ ఇట్ పాసెస్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం. లైట్ బెండ్ అవటాన్ని రిఫ్రాక్షన్ అంటారండి, మెయిన్ అంతే. ఓకే, దీనికి డయాగ్రామ్ కూడా డ్రా చేయాలి. మీకు డెఫినేషన్ 3 మార్క్స్ కనుక అడిగినట్లయితే ఈ డయాగ్రామ్ ఇలా డ్రా చేసి దీనికి ఇలా కొంత బెండ్ అవుతుంది, ఇది థీటా ఆర్ అంటారు, ఇది థీటా ఐ అంటారు. ఇదేమో ఇన్సిడెంట్ రే, ఇది వచ్చేసరికి రిఫ్రాక్టెడ్ రే. ఇన్సిడెంట్ రే, ఇన్సిడెంట్ రే, రిఫ్రాక్టెడ్ రే. రిఫ్రాక్టెడ్ రే అనేది ఏమవుతుందంటే కొంత బెండ్ అవుతుంది. ఆ బెండ్ అయ్యేటువంటి ప్రాసెస్నే మనం రిఫ్రాక్షన్ ఆఫ్ ద లైట్ అంటారు, రిఫ్రాక్షన్ ఆఫ్ ద లైట్. ఓకే, సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఈ లాస్ట్లో ఇది చూడండి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటి? డిఫైన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటారు. డిఫైన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే n ఈక్వల్ టు థీటా ఐ బై థీటా ఆర్ అనుకోవచ్చు, లేదా మీకు సైన్ ఐ బై సైన్ ఆర్. సైన్ ఐ బై ఆర్ అంటే ఇక్కడ చూడండి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటే థీటా ఐ, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటే థీటా ఆర్. n ఈక్వల్ టు సైన్ ఐ బై సైన్ ఆర్. ద రేషియో ఆఫ్ ద సైన్ ఆఫ్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ సైన్ ఆఫ్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. ఐ అంటే ఏంటి? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఆర్ అంటే ఏంటి? యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. సో n ఈక్వల్ టు సైన్ ఐ బై సైన్ ఆర్. ద రేషియో ఆఫ్ ద సైన్ ఆఫ్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ టు ద సైన్ ఆఫ్ ద యాంగిల్ ఆఫ్ refraction is called the refractive index. దీన్నే ఏమంటారంటే స్నెల్స్ లా ఆఫ్ రిఫ్రాక్షన్. కొన్నిసార్లు ఇదే క్వశ్చన్ 3 మార్క్స్ కూడా 2 విధాలుగా అడుగుతారు. ఒకటి డిఫైన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని అడగొచ్చు, లేదా స్టేట్ ద స్నెల్స్ లా ఆఫ్ రిఫ్రాక్షన్ అని అడగవచ్చు. స్నెల్స్ లా ఆఫ్ రిఫ్రాక్షన్ ఏది ఇచ్చినా కూడా ద రేషియో ఆఫ్ సైన్ ఆఫ్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ బై సైన్ ఆఫ్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. సో n ఈక్వల్ టు సైన్ ఐ బై సైన్ ఆర్. సో ఇట్ ఈస్ కాల్డ్ స్నెల్స్ లా రిఫ్రాక్షన్ ఆర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి, ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్కే ఇంకొక డెఫినేషన్ కూడా ఉంది. n ఈక్వల్ టు సి బై వి అనేటువంటి ఒక ఫార్ములా ఉంటుందాం. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈక్వల్ టు n ఈక్వల్ టు సి బై వి. సి అంటే ఏంటి అంటే దాని వెలాసిటీ ఆఫ్ ద లైట్ ఇన్ వాక్యూమ్. వెలాసిటీ ఆఫ్ ద లైట్ ఇన్ వాక్యూమ్ అనమాట. ఇక్కడ ఇస్తారు చూడండి, స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ వాక్యూమ్ అండ్ స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ మీడియం. ఈ రెండింటి యొక్క రేషియో ఈక్వల్ టు సి బై వి. ఇది కూడా ఒక ఫార్ములా. సి అంటే స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ వాక్యూమ్, వి అంటే స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ మీడియం. మీడియం అంటే వాటర్ కావచ్చు, లేదంటే ఎయిర్ కావచ్చు, ఏదైనా కానీ. వాక్యూమ్ అంటే ఎంటీ స్పేస్ అనమాట. n ఈక్వల్ టు సి బై వి అండ్. ఓకే, సో దీస్ ఆర్ ద కాన్సెప్ట్
యు ఆర్ లెర్నడ్ ఫర్ దిస్ టుడేస్ క్లాస్. వీటిలో ఎనీ డౌట్, ఏదైనా డౌట్ ఉంటే కనుక అడగండి. ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్. ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్. ఎనీవన్. ఇక్కడ ఎగ్జామ్లో సెకండ్ సెషన్లో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి దాంట్లో ఏమేం చెప్పుకున్నామంటే ఫోటో ఎలక్ట్రిక్ సెల్, దాని యొక్క వర్కింగ్, కన్స్ట్రక్షన్. దాని తర్వాత అప్లికేషన్స్. అప్లికేషన్స్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేది మీరు చదవవసరంలా. ఈ అప్లికేషన్స్ మీకు గుర్తుంటాయి. టీవీస్లో కానీ, ఎల్ఈడి లైట్స్లో కానీ, సౌండ్ ప్రొడక్షన్లో కానీ, మైక్రోమీటర్స్ కానీ, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మీరు రాసుకుంటారు. దాని తర్వాత డెఫినేషన్. రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అంటే ఏంటి? ఏంటది? ద ప్రాసెస్ ఆఫ్ బెండింగ్ ఆఫ్ లైట్ వెన్ లైట్ ప్రాసెస్ ఫ్రమ్ వన్ వన్ మీడియం టు అనదర్ మీడియం. నెక్స్ట్ దీంట్లో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటే ఐ, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంటే ఆర్. ఆ రెండింటి యొక్క రేషియోనే రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఎన్ ఈక్వల్ టు సైన్ ఐ బై సైన్ ఆర్, ఆర్ ఎన్ ఈక్వల్ టు సి బై వి. సి బై వి. సి అంటే ఏంటి అంటే స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ వాక్యూమ్, వి అంటే ఏంటి స్పీడ్ ఆఫ్ ద లైట్ ఇన్ మీడియం అనమాట. ఓకే. సో ఎనీ డౌట్ అమ్మా? ఎనీవన్? ఎనీ డౌట్? ఓకే. So I will close the session.